హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఇటీవల రిలీజ్ అయినటువంటి ఏపీ డిఎస్సి వేకెన్సీస్ లిస్ట్కి సంబంధించినటువంటి వీడియో అనమాట. ఇది ప్రతి జిల్లాకు సంబంధించిన దాంట్లో ఎస్జిటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ అలాగే టీజీటీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాని గురించి అయితే క్లియర్గా అయితే చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఒక వీడియో వచ్చేసరికి ప్రతి జిల్లాలో కమ్యూనిటీ బేస్ మీద కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయటువంటి దాని గురించి కూడా నెక్స్ట్ దాంట్లో అయితే చూద్దాం. దీంట్లో మొదటగా చూసుకుంటే శ్రీకాకుళం డిస్టిక్లో 104 ఎస్జిటి పోస్టులు ఉంటే 130 స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే టీజీటీ వచ్చేసరికి 49 అయితే ఉన్నాయి. విజయనగరం 103 ఎస్జిటి, 97 స్కూల్ అసిస్టెంటు, టీజీటీ వచ్చేసరికి 84 అనమాట. తర్వాత విశాఖపట్నం చూస్తే ఎస్జిటి 101 ఉంటే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి 133, టీజీటీ వచ్చేసరికి 95 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తూర్పుగోదావరి కనుక చూస్తే 108 ఎస్జిటి, 182 స్కూల్ అసిస్టెంటు, 102 టీజీటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కనుక మనం చూస్తే 102 ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ కనుక చూస్తే 145, టీజీటీ కనుక చూస్తే 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంతోపాటుగా కృష్ణా డిస్టిక్లో 103 ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ కనుక మనం చూస్తే ఓవరాల్గా 111 వేకెన్సీస్ అయితే స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట కృష్ణాలో. టీజీటీ కనుక చూస్తే 65. తర్వాత గుంటూరు జిల్లా కనుక చూస్తే 109 ఎస్జిటి వేకెన్సీస్ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి 170 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే టీజీటీ చూసుకుంటే అత్యధికంగా 137 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట గుంటూరు జిల్లాలో. అలాగే ప్రకాశం డిస్టిక్ కనుక చూస్తే 111 ఎస్జిటి, 299 స్కూల్ అసిస్టెంటు. సో ఇది కూడా అత్యధికంగా అని చెప్పొచ్చు అనమాట. ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ కనుక చూస్తే 299 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టీజీటీ కనుక చూస్తే 93. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 104 ఎస్జిటీలు, 140 స్కూల్ అసిస్టెంట్లు, 102 టీజీటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చిత్తూరు డిస్టిక్ కనుక చూస్తే 101 ఎస్జిటి, 97 స్కూల్ అసిస్టెంటు, 139 వచ్చేసరికి టీజీటీ. తర్వాత కడప జిల్లాలో కనుక చూస్తే 105 ఎస్జిటీలు, 81 స్కూల్ అసిస్టెంట్లు, తర్వాత 103 టీజీటీలు అనమాట. ఇక్కడ వచ్చినటువంటి వాటి మొత్తం మీద కూడా స్కూల్ అసిస్టెంట్ కనుక లీస్ట్ కనుక చూస్తే 81 కడప జిల్లాలో లీస్ట్ స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నాయన్నమాట. సెకండ్ ఫేజ్ కనుక చూసుకున్నట్లయితే విజయనగరమును, తర్వాత చిత్తూరు జిల్లాలో వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఉన్నాయన్నమాట. ఇవి రెండు అంటే 97 వేకెన్సీస్ అనమాట. లీస్ట్ వేకెన్సీస్ లాస్ట్ నుంచి చూసుకున్నట్లయితే అనంతపురం కనుక చూసుకున్నట్లయితే 107 ఎస్జిటీలు, 164 టీజీటీలు, తర్వాత 164 స్కూల్ అసిస్టెంట్లు అయితే ఉన్నాయి అనంతపురంలో. అలాగే 115 వచ్చేసరికి టీజీటీ. కర్నూలు జిల్లా కనుక మనం చూస్తే 1022 ఎస్జిటి పోస్టులు, అలాగే 550 స్కూల్ అసిస్టెంట్లు, 121 టీజీటీ పోస్టులు అనమాట. ఇక్కడ ఓవరాల్గా ఇచ్చినటువంటి అన్ని జిల్లాల మొత్తం మీద కూడాను మనకి కర్నూలు జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అలాగే ఎస్జిటి పోస్టులు కనుక చూస్తే ఓవరాల్గా అత్యధికంగా అయితే వీటిల్లో ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి చూడండి, ఓవరాల్గా ఈ 6100 పోస్టులు మొత్తంగాను ఎస్జిటీలు కనుక చూసుకున్నట్లయితే 2280 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు కనుక చూస్తే 2299 పోస్టులు, అలాగే టీజీటీ చూస్తే 1264 పోస్టులు ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఓవరాల్గా ఒకసారి చూద్దాం ఏ జిల్లాలో ఎక్కువ ఎస్జిటి పోస్టులు ఉన్నాయనేది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి కర్నూలు జిల్లాలో 1022 పోస్టులతోటి కర్నూలు జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అంటే మనం నార్మల్గా వేకెన్సీస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే. దీని తర్వాత ప్రకాశం జిల్లాలో వచ్చేసరికి 111 ఉన్నాయి, ఇది సెకండ్లో ఉంది. దాని తర్వాత గుంటూరు జిల్లా వచ్చేసరికి 109 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది థర్డ్ అని చెప్పొచ్చు అనమాట. తూర్పుగోదావరిలో 108 ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది ఫోర్త్ స్టేజ్, అంటే మన ఆర్డర్ వైజ్గా ఏ జిల్లాకి ఎక్కువగా ఉన్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ చూద్దాం ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి అనేది. కర్నూలు జిల్లాలో వచ్చేసరికి 550 స్కూల్ అసిస్టెంట్స్ తోటి వేకెన్సీస్ లిస్ట్లో కర్నూలు జిల్లా అయితే ఎక్కువ వేకెన్సీస్తో అయితే ఉంది. దాని తర్వాతగా ప్రకాశం జిల్లాలో 299 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి. ఇది వచ్చేసరికి వేకెన్సీస్లో సెకండ్ టాప్ డిస్టిక్ అనమాట. దాని తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో వచ్చేసరికి 182 వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్. ఇది వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా మూడో దాంట్లో ఉంది వేకెన్సీ లిస్ట్ కనుక చూస్తే. అలాగే ఇక్కడ వచ్చేసరికి టీజీటీ వేకెన్సీస్ కూడా ఒకసారి చూద్దాం. టీజీటీ వేకెన్సీస్ కనుక ఫస్ట్ ప్లేస్ ఎక్కువ ఏ డిస్టిక్లో వేకెన్సీస్ ఉన్నాయో చూస్తే చిత్తూరు జిల్లాలో 139 పోస్టులు అయితే ఉన్నాయి.
దీని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసరికి గుంటూరు జిల్లాలో 137 టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత అనంతపురంలో వచ్చేసరికి 115 పోస్టులు. దీని తర్వాత తూర్పుగోదావరి జిల్లా, నెల్లూరు జిల్లాలో వచ్చేసరికి 102 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పటికి ఒకవేళ వేరే డిస్టిక్ ఏదైనా నాన్ లోకల్ కింద కూడా అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో ఈ వేకెన్సీస్ ఏవైతే ఉంటే వీటిని దృష్టిలో పెట్టుకుని అయితే అప్లై చేసుకోండి. అలాగే ఈ డిస్టిక్స్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో వీటికి అప్లై చేసేటువంటి కాంపిటీషన్ కూడా ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మీరు కొంచెం అనాలిసిస్ చేసుకొని అప్లై చేసుకుంటారని అయితే చెప్తున్నాము. ఇక్కడ పీజీటీలు 215 ఓవరాల్గా చూసుకుంటే ప్రిన్సిపల్ వచ్చేసరికి 42 ప్రిన్సిపల్ వేకెన్సీస్ కూడా అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా వచ్చేసరికి డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా బిట్స్ ఏవైతే ఉంటే ఇవి మన ఛానల్లో ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. దీంతో పాటుగా మీరు కనుక ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనుక డైలీ రెగ్యులర్గా అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీ అని చెప్పేసి మన ఛానల్ నేమ్ కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది వస్తుంది, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.